కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారోనని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి థర్డ్ పార్టీతో సీక్రెట్ సర్వే నిర్వహించారట. ఈ సర్వేలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేల పనితీరుపై కూడా రిపోర్ట్ తెప్పించుకున్నారట. అయితే అధికార పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లో ఉన్నారని, వారిపై సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టారని టాక్. అసలు సర్వేలో రేవంత్కు వచ్చిన రిపోర్ట్ ఏంటి? రెడ్ జోన్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు? వాట్స్ ది స్టోరీ? సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తమ పార్టీ ప్రజాప్రతినిధుల పనితీరుపై రహస్యంగా ఓ సర్వే చేయించినట్లు తెలిసింది. అందులో షాకింగ్ నిజాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర సెగ్మెంట్లపై కూడా సీఎం రేవంత్ రెడ్డి థర్డ్ పార్టీ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పనితీరు, జిల్లా లేదా స్థానిక స్థాయిలో పరిపాలన, ప్రజల ఆశయాలపై దృష్టి సారించగా 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే వర్గాలు తెలిపాయి. సర్వే ప్రకారం కొంతమంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటుండగా, కొందరు ఎమ్మెల్యేలు తమ సెగ్మెంట్లలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ సెగ్మెంట్లను వదిలి హైదరాబాద్లో ఎక్కువ సమయం గడుపుతూ వారి వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని, వీరిలో 8 నుంచి 10 మంది ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పంక్తులు కలిగించే కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. ఇక ఆరెంజ్ జోన్లోని ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలతో వరుసగా భేటీ అవ్వాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల్లో కొత్త గుబులు రేపుతోంది. ఇప్పటికే ఇటీవల తనను కలిసిన కొంతమంది ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారంట. మొదటిసారి ఎవరైనా గెలుస్తారు, రెండోసారి గెలిపే ముఖ్యం, ముందు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండండి, మిగతా తరువాత చూద్దామంటూ తనదైన శైలి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఎక్కువ ఉన్నారని సమాచారం.